హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంధ్రాలో పాలన ఎలా ఉంది? కూటమి పాలన. ఆంధ్రలో పాలన చాలా బాగుంది బ్రో. ఒకప్పుడు ఏమొచ్చి వైసీపీ వచ్చేది, బట్ పెద్దగా ఏం చేయలేదు. ఇప్పుడు జనసేన అంటే పొత్తు చాలా బాగా చేస్తున్నారు. లేడీస్ ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు, పైగా ఉచిత అవి చేస్తున్నారు. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆంధ్ర. అంటే బాగానే అనిపిస్తుంది మొత్తం ఈ 2 years. చాలా బాగుంది. అప్పుడు కూడా చాలా బెటర్. అప్పుడు ఏమొచ్చి మద్యం కూడా కల్తీ ఉండేది. చాలా మంది వృద్ధులు చాలా మంది కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది అనమాట. ఒక 50 సంవత్సరాలకి అప్పుడు ఆ టైంకి ఏమొచ్చి చాలా వ్యాధులు వచ్చి చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. ఇప్పుడు ఏమొచ్చి మంచి మద్యం ఇస్తున్నారు, అలాగే కూడా ఉచితంగా లేడీస్ కూడా బస్సులు ఇస్తున్నారు, పైగా అందరికీ కూడా చాలా మంచి చేస్తున్నారు అనమాట చంద్రబాబు నాయుడు గారు. జగన్ వచ్చినప్పుడు చాలా మంది పథకాల వల్లే మైనస్ అయింది అంటున్నారు కదా, మళ్ళీ ఇతను కూడా పథకాలు ఇస్తారు. జగన్ పథకాలు ఇచ్చాడన్నా, దేనికి ఇచ్చాడు ఆయన? ఒక పడుకున్నోడికి వెళ్ళి డబ్బులు ఇస్తే అయిపోద్ది. అదే ఏమొచ్చి పని ఒత్తి కలిపిస్తే వాడు పని చేసుకుంటాడు. లేదు కూడా చేదు డబ్బులు ఇచ్చేస్తాడు, ఏదో అయిపోతుంది. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకు పని వచ్చు, దగ్గరికి వచ్చి ఏమొచ్చి నువ్వు డబ్బులు తీసుకున్నది వేరే ఉంటుంది, నాకు పని అనేది ఉత్పత్తి చేస్తే వేరే ఉంటుంది అన్నమాట. ఆ పని చేస్తాడు ఆయన అన్నమాట. డెవలప్మెంట్ ఏమైనా అనిపిస్తుంది 2 yearsలో? ఏమన్నా చేంజెస్ కనిపిస్తుంది? ఆల్రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రలో చాలా బాగా ఇప్పుడు వెంటనే అయిపోదు కదన్నా. ఇప్పుడు జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, బట్ మాకు చేసింది రోడ్లు సరిగ్గా లేవు. ఇప్పుడు ఏమొచ్చి ఈయన వచ్చారు కాబట్టి అప్పుడు రాకముందే రాకముందే రోడ్లు బాగా చేసిండు. ఇప్పుడు కూడా కొంచెం నెమ్మది అన్నీ అవుతున్నాయి అన్నమాట. రోడ్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయా? రోడ్సే అవుతుంది. ఒకప్పుడు ఏమొచ్చి ఆంధ్ర వెళ్ళాలంటే బస్సు ఎక్కాలంటే రోడ్లనే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమొచ్చి బస్సు ఎక్కాలంటే చాలా నీట్గా నిదానంగా స్మూత్గా వెళ్ళిపోతుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన సినిమాలో హీరో, బయట హీరో అన్న. ఆయన 2 పక్కల హీరో. ఆయన చెప్పాల్సింది ఏమి లేదు. ప్రధాన మోడీ గారే ఆయన ఏమొచ్చి దగ్గరికి పిలిపించి మరి మాట్లాడుకుంటారు. అంతా ఆయన రేంజ్ అలా ఉంటుంది అన్నమాట. ఆయన వెరీ గుడ్ పర్సన్. ఆయన ఫ్యూచర్లో మూవీస్ మరి ఆపేస్తారంటారా? అర్థం కదన్న. ఫ్యూచర్లో మూవీస్ ఆపేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? మూవీస్ ఆపుతారంటే మరి ఆయనకున్న మరి వర్క్ పెట్టి ఆపితే ఆపచ్చు, కానీ మేమైతే ఆపకూడదు అనుకుంటాం. ఎందుకంటే ఆయన మళ్ళీ చూడలేం కదా వెండిదారి మీద. అంటే ఏం చేస్తున్నారు అనిపించింది? ఏమన్నా చేంజ్ కనిపించిందా వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా? చేంజ్ కనబడుతుంది అన్న. మీరు చూస్తారు కదన్నా. ఇప్పుడు ఆయన ఏమొచ్చి ఒకప్పుడు అన్నగారిని తీస్తారు అన్నమాట జగన్ గారు. డొక్క సీతమ్మ చెప్పేసి ఆయన కానీ పేరు పెట్టి ఆవిడ గౌరవించి కూడా ఆయనే చెప్పాడు అలాగని చెప్పేసి. తర్వాత ఎక్కడో మన చింతపల్లి ఎట్సైడో ఏజెన్సీలో ఏమొచ్చి చెప్పులోవడం, పైగా కరెంటు కూడా ఉత్పత్తి చేస్తుంటాడు. అది కూడా అల్లూరు సీతారామరాజు ఏజెన్సీలో ఎట్సైడో. మరి ఆయన గురించి చెప్పాల్సింది ఒక్క రాజకీయ నాయుడు కూడా అక్కడ వెళ్ళదని చెప్పేసి ఆ ప్రజలు చెప్తున్నారు. అలాంటిది ఈ నెల్లి ఏమొచ్చి 10 మందికి హెల్ప్ చేస్తుంది, 10 మందికి చూపిస్తుంది, ఏదో చూపిస్తుంది, ఇదే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పేసి. ఎంతగాని చెప్పాల్సింది ఇంకేం లేదు కదన్నా. వైజాగ్కి డేటా సెంటర్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. మాది వైజాగ్ అన్న. మాది వస్తుంది అన్న, పక్కా వస్తుంది. ఎందుకంటే మరి ఆయన చెప్పండి మ్యాజం వస్తుంది. ఇప్పటికే మార్పు బాగా పెరిగిపోతుంది అన్నమాట. ఏదో మెట్రో అని చెప్పేసి కొన్ని కొలతలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది, బట్ అక్కడ కూడా మంచిగా బాగా చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. రీసెంట్గా నారా లోకేష్ గారు పిల్లలందరినీ అసెంబ్లీకి తీసుకొచ్చి చేశారు కదా, అది ఎలా అనిపించింది అని అర్థం కాలేదు. నారా లోకేష్ గారు అసెంబ్లీకి చిన్నపిల్లలతో చేశారు కదా అసెంబ్లీని, చూసారు అదే? చూస్తాను. చిన్నపిల్లలతో చేయించారు. మంచిది అంటే ఏంటంటే ఇలా చేస్తే ఇలా బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టారన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే సమాజానికి ఇలా కూడా చేయించాలి, ఇలా చెయ్యాలి అంటే ఈ విధంగా చేస్తే ఇలాగ ముందు యూత్ కూడా బాగా ఇలా తెలుసుకుంటారని చెప్పేసి ఏదో వచ్చిన మెసేజ్ కోసం ఇలా చేశారు వాళ్ళు. చాలా మంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు కదా వైసీపీ. వాళ్ళకేం తెలియదు కదన్నా. వాళ్ళకేం తెలిసి చెప్పు. వాళ్ళకి ఏం తెలిసిందంటే బస్సు రేట్లు పెంచడం, మధ్య రేట్లు పెంచడం, ఎక్కడెక్కడ రోడ్లు బొక్కలు పెట్టడం, లేకపోతే ఆడి మాడడానికి తీసుకుని బొక్కలు వేయడం, ఇంకెంతగా ఇంకేం లేదు. జస్ట్ ఓన్లీ ఆయన ఏమంటే జగన్ సరిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ ఏ సంబంధం. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసే వస్తారంటారా? పక్కా వస్తారు. ఎందుకంటే మరి ఆల్రెడీ మంచిగా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం పక్కా రావాల్సిందే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే కష్టం అంటారా? అందుకే ఇద్దరు కలిసి అంటే ఏంటన్నా, ఇప్పుడు ఏమొచ్చి 100 ఉంటాయి అన్న మార్కులు. 100 మార్కులు ఏమొచ్చి ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, పైగా ఏమొచ్చి వైసీపీ పార్టీ ఉంది, అలాగే టీడీపీ ఉందన్నమాట. ఇప్పుడు ముగ్గురు నెగ్గాలంటే ఏమొచ్చి 40 రావాలి. ఒకటి నెగ్గాలంటే ఒక 100లో ఏమొచ్చి 40 వస్తుంటే ఒకటి నెగ్గుతాడు అనమాట, వాడు సీఎం అవుతాడు. అలాంటిది ఏమొచ్చేసి ఇప్పుడు 2 పార్టీలు కడిస్తే కదా ఈయన సీఎం అవుతాడు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ప్రజలు బాగా చూస్తుంటారు కదా. మీరు ఎవడు 100 ఎత్తే వాడికి ఓటేస్తున్నారు అనమాట. ఎవడు కూడా ముందు తెలుసుకోలేకపోతుండు, ఇలా జరుగుతుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎవరు తెలుసుకోలేకపోతుండు. ఎవరు డబ్బులు ఎత్తే ఎవరు పోడెత్తే ఆడికి ఓటేస్తారు అంతే. అంటే మిగతాలు ఎలా పోయినా పర్వాలేదు, ఇంకా అలా ఉన్నారన్నమాట. బట్ ఏంటంటే బాగా ఆలోచించి ఏదో ముందుగా అడిగేస్తేనే గెలుపు అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు జగన్ గారు అంటే పెంచితే డబ్బు కట్టనా, ఇప్పుడు వీళ్ళకి పెంచలేరు కదా, వీళ్ళకి పెంచడం కష్టమే కదా వీళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమాలు చేసుకుంటే కానీ డబ్బులు రావు. పైగా చంద్రబాబు గారు అంటే కొంచెం ఆయన చేసే దాని మీద కొంచెం కాబట్టి ఆయన కూడా సెట్ అవ్వదు అన్నమాట. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఆల్రెడీ సగం అయ్యింది కదన్నా. మన ఏదో సూపర్ 6 చెప్పారు లాగానే, సూపర్ 6 అన్నారు, అది కూడా ఏదో అయ్యిందంట. బట్ ప్రతిదీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో సరే అక్కడ విషయాలు మాకు చెప్తుంటారు కదా, ఇంటికాడ ఎవరైనా సరే. ఇప్పుడు రీల్స్ కూడా చూస్తుంటాం మీరు యూట్యూబ్లో పెట్టి కూడా, దాన్ని పెట్టి మంచి జరిగినట్టే కదన్నా. తెలంగాణలో కూడా మరి జనసేన పుంజుకుంటుంది అంటారా? అది అనుకుంటానన్న మ్యాక్సిమం రావచ్చు.
అది వస్తే రావచ్చు. అది కూడా మరి అలా వార్తలు వస్తున్నాయి, అది నిజమే కాదు మనకు కూడా తెలియదు అది.